గత వారం ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని ఇజ్రాయెల్ అమెరికా దళాలు పక్కా స్కెచ్ వేసి పకడ్బందీగా మట్టుబెట్టాయి. అయితే ఆ దాడి జరిగిన రోజు ఏంటో తెలుసా? సరిగ్గా శనివారం. ఇది కేవలం కాకతాళీయం అనుకుంటే పొరపాటే. కొన్ని సంవత్సరాల క్రితం వెనిజులాలో అమెరికా కీలక దాడులు చేసింది. ఎప్పుడు? వీకెండ్లోనే. గతంలో సిరియాపై వందలాది క్షిపణులతో అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించింది. ఎప్పుడు? శుక్రవారం రాత్రి, అంటే వీకెండ్లోనే. ఇలా అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి అతిపెద్ద మిలిటరీ ఆపరేషన్ లేదా టార్గెటెడ్ కిల్లింగ్ ఖచ్చితంగా వీకెండ్లోనే జరుగుతూ ఉన్నాయి. మిలిటరీ ఆపరేషన్స్ చేయడానికి ట్రంప్ వీకెండ్లోనే ఎందుకు ముహూర్తం ఫిక్స్ చేస్తున్నారు? శత్రువులను అంతం చేయడానికి ట్రంప్ వీకెండ్ మంత్రాన్ని ఎందుకు జపిస్తున్నారు? చూడటానికి ఇదంతా సింపుల్ గా అనిపించినా దీని వెనుక ఉన్న లాజిక్ తెలిస్తే అమెరికా ఎంత పక్కా క్యాల్కులేషన్స్ తో జియో పాలిటిక్స్ నడుపుతుందో అర్థమవుతుంది. మరి ట్రంప్ ఫాలో అవుతున్న వీకెండ్ అటాక్ సీక్రెట్ ఏంటో మనము తెలుసుకుందాం. యుద్ధం ఎప్పుడు వస్తుందో, బాంబు ఎప్పుడు పడుతుందో ఎవరికీ తెలియదు అంటారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఆర్డర్ ఇచ్చే మిలిటరీ ఆపరేషన్స్ హిస్టరీని తీసి చూస్తే అందులో ఒక స్పష్టమైన ప్యాటర్న్ కనిపిస్తుంది. ఆయన ఎంచుకునే ముహూర్తాలన్నీ దాదాపు శనివారం లేదా ఆదివారం అయి ఉంటాయి. ఇరాన్ వెనిజులా దాడులే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఒక దేశాధినేతను లేక కమాండర్ను చంపేంత పెద్ద ఆపరేషన్ చేయడానికి ట్రంప్ ఖచ్చితంగా శుక్రవారం రాత్రి లేదా శనివారాన్ని ఎంచుకోవడానికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. ఒకటి, ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్. 2, స్టాక్ మార్కెట్లను కంట్రోల్ చేయటం. 3, గ్లోబల్ మీడియాను శాసించటం. చూడ్డానికి ఇదంతా సింపుల్ గా అనిపించినా దీని వెనుక ఉన్న లాజిక్ తెలిస్తే అమెరికా ఎంత పక్కా క్యాల్కులేషన్స్ తో ముందుకు వెళ్తుందో అర్థమవుతుంది. ఆ 3 కారణాలు ఇప్పుడు పాయింట్ టు పాయింట్ విశ్లేషిద్దాం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో శని ఆదివారాలు ప్రభుత్వ కార్యాలయాలకు, ఉన్నతాధికారులకు సెలవు దినాలు. ముఖ్యంగా ఇరాన్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో శుక్రవారం అనేది అత్యంత పవిత్రమైన రోజు, ప్రభుత్వ సెలవు దినం. ఆ రోజుల్లో దేశాధినేతలు, టాప్ మిలిటరీ కమాండర్లు కూడా కొద్దిగా రిలాక్స్డ్ మూడ్లో ఉంటారు. వాళ్ళ భద్రతా వలయం వర్కింగ్ డేస్ లో ఉన్నంత కట్టుదిట్టంగా ఉండకపోవచ్చు. సరిగ్గా ఈ వీక్నెస్ నే అమెరికా వాడుకుంటోంది. శనివారం తెల్లవారుజామున లేదా శుక్రవారం అర్ధరాత్రి దాడి చేస్తే శత్రు దేశం తేరుకుని తమ అధికారులందరినీ ఒక చోటకు చేర్చి రివెంజ్ ప్లాన్ చేయటానికి చాలా సమయం పడుతుంది. ఆ జాప్యమే అమెరికా బలగాలకు రక్షణగా మారుతోంది. ట్రంప్ ఏ డెసిషన్ తీసుకున్నా అందులో ఒక బిజినెస్ లాజిక్ ఖచ్చితంగా ఉంటుంది. ఏదైనా ఒక దేశంపై బాంబులు వేసిన వెంటనే ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోతాయి. లక్షల కోట్ల సంపాదన ఆవిరైపోతుంది. కానీ అదే దాడి శుక్రవారం రాత్రి లేదా శనివారం జరిగితే అప్పటికే స్టాక్ మార్కెట్లు క్లోజ్ అయిపోతాయి. వీకెండ్లో మార్కెట్లు పనిచేయవు కాబట్టి సడన్ పానిక్ వల్ల ఇన్వెస్టర్లు భయపడి షేర్లు అమ్మేయలేరు. సోమవారం ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యేసరికి 2 రోజుల సమయం ఉంటుంది. ఈ 48 గంటల్లో అమెరికా ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా తమ అదుపులోకి తెచ్చుకుంటుంది. అంతా సేఫ్, టెన్షన్ లేదు అని ఇన్వెస్టర్లకు భరోసా ఇచ్చి మార్కెట్ క్రాష్ కాకుండా కాపాడుకుంటుంది. ట్రంప్ వీకెండ్ వార్స్ వెనుకున్న అతిపెద్ద ఎకనామిక్ సీక్రెట్ ఇదే. అమెరికా రాజకీయాల్లో సండే మార్నింగ్ టాక్ షోలు చాలా ఫేమస్. ఆదివారం ఉదయం టీవీల్లో జరిగే డిబేట్లను అమెరికన్లు ఎక్కువగా చూస్తారు. శుక్రవారం రాత్రి లేదా శనివారం గనుక ఒక శత్రువును చంపేస్తే ఆ వీకెండ్ మొత్తం ప్రపంచ మీడియాతో పాటు అమెరికా మీడియాలో కూడా కేవలం ట్రంప్ గురించే చర్చ జరుగుతుంది. ప్రతిపక్షాలకు కోలుకునే ఛాన్స్ ఇవ్వకుండా, చూసారా నేను ఎంత పవర్ఫుల్ లీడర్నో, అమెరికా శత్రువులను ఎలా ఖతం చేశాను అని ప్రజలకు చెప్పుకోవడానికి, ఒక స్ట్రాంగ్ పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి ఈ వీకెండ్ స్ట్రాటజీ అద్భుతంగా పనిచేస్తోంది. ఇరాన్ వెనిజులా దాడుల్లో వర్కౌట్ అయిన ఫార్ములా కూడా ఇదే. యుద్ధం చేయడం అంటే కేవలం బాంబులు వేయడం మాత్రమే కాదు. అది ఎప్పుడు వేయాలి, దానివల్ల తమ దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకుండా ఎలా కాపాడుకోవాలి అన్నదే అసలైన పాలిటిక్స్. ఈ విషయంలో ట్రంప్ ఆరితేరిపోయారు.
మిలిటరీకి సెలవు, స్టాక్ మార్కెట్ కు బ్రేక్, మీడియా మొత్తం ఖాళీగా ఉండే సమయం. ఈ మూడింటిని ఒకేసారి టార్గెట్ చేస్తూ ట్రంప్ ఆడుతున్న ఈ వీకెండ్ మైండ్ గేమ్ చూసి గ్లోబల్ లీడర్లు సైతం షాక్ అయిపోతున్నారు. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని శనివారమే చంపడం వెనుక ఉన్న వ్యూహం ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది.